అందరికీ నమస్కారం. వెల్కమ్ టు యువర్ ఈజీ మ్యాథ్స్ క్లాస్. మనం ఆల్జీబ్రా అనే చాప్టర్లో బేసిక్స్ మొదలు పెట్టుకొని కొన్ని క్లాసెస్ చెప్పుకోవడం జరిగింది నాన్న. ఈరోజు దాంట్లో భాగంగా ఒక వెరీ ఇంపార్టెంట్ కాన్సెప్ట్ని మనం చెప్పుకుందాం. దాన్ని మనం కనుక కన్సిడర్ చేస్తే డ్యామ్ షూర్గా 10th క్లాస్లో ఒక 4 మార్క్స్ క్వశ్చన్ కానీ 2 మార్క్స్ క్వశ్చన్ కానీ వచ్చే ఛాన్సెస్ మ్యాక్సిమం ఉన్నాయి నాన్న. బట్ వెరీ ఇంపార్టెంట్. ఇంకోటి ఏంటంటే చెప్పా కదా, ఆల్జీబ్రా అంటేనే ఇట్ విల్ బీ యూస్ఫుల్ ఇన్ సో మెనీ ప్లేసెస్. సో టుడే టాపిక్ ఈజ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్, దిస్ ఈజ్ ద టాపిక్. వెరీ సింపుల్ నాన్న. బట్ ఈ టాపిక్ కనుక మీకు పర్ఫెక్ట్ రావాలంటే ఖచ్చితంగా మీకు ఇక్కడ ఏం కావాలంటే, మనం ప్రీవియస్ అంటే ఈ ఆల్జీబ్రా కంటే ముందు మీకు బేసిక్స్ చెప్పాను నేను. అందులో ఎల్సిఎం, హెచ్సిఎఫ్, అన్లైక్ ఫ్రాక్షన్ ఎడిషన్, డెసిమల్స్ ఇవన్నీ చెప్పుకున్నాం కదా. అన్ని క్యాలిక్యులేషన్స్ ఇందులో ఉపయోగపడతాయి. యాక్చువల్లీ ఇలాంటి చెప్పడం కోసమే అప్పట్లో మీకు అవన్నీ చెప్పింది నాన్న. సో ఒకసారి దీని గురించి చూద్దాం. అసలు వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి, అసలు ఏంటి దీన్ని గుర్తుపెట్టుకోండి. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 2x + 3 ఇది ఒక పాలినామియల్, అవునా? ఈ పాలినామియల్లో కాన్స్టెంట్స్ ఉన్నాయి, వేరియబుల్స్ ఉన్నాయి, సింబల్స్ ఉన్నాయి. వాల్యూలో ఈ పాలినామియల్ ఏమున్నాయి? కాన్స్టెంట్స్ ఉన్నాయి, వేరియబుల్ ఉంది అండ్ సింబల్ ఉంది. అయితే మనం ఈ మొత్తం అంటే ఈ టోటల్ పాలినామియల్ని ఓన్లీ ఒక కాన్స్టెంట్ అంటే ఒక నెంబర్ లాగా మారిస్తే, అంటే ఈ మొత్తం ఒక కాన్స్టెంట్ ఒక నెంబర్ అయిపోవాలి. కాన్స్టెంట్ ఒక నెంబర్ అయిపోవాలి. అంటే ఈ పాలినామియల్ వాల్యూ అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 7 ఇది ఒక నెంబర్, 11 ఇది ఒక నెంబర్, 14 ఇది ఒక నెంబర్. అలాగే ఈ పాలినామియల్ మొత్తాన్ని మనం ఒక నెంబర్ లాగా మార్చితే దెన్ దిస్ నెంబర్ ఈజ్ కాల్డ్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఓకేనా? వెరీ సింపుల్ అన్న, ఏం లేదు. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటే మీకు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, రిజల్ట్లో ఒక నెంబర్ ఉంటుంది, అంటే ఒక కాన్స్టెంట్ వస్తుంది. ఏమి రాదు. వెంటనే మనకు వచ్చే డౌట్, సార్ ఎలా పాలినామియల్ నెంబర్ కింద మారుతుంది? ఎందుకంటే పాలినామియల్ ఏముంది? వేరియబుల్ ఉంది. పాలినామియల్ ఏముంది? ఒక వేరియబుల్ ఉంది. ఓకే, మీకు ఇప్పుడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే మీకు బాగా అర్థం కావడం కోసం ఇక్కడ చూడండి ఒకసారి. 2 × 3 + 6 / 3 ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్. ఇది ఒక మ్యాథమెటికల్ స్టేట్మెంట్ ఆల్రెడీ మనం చెప్పుకున్నాం. ఇందులో దీనికి తేడా కూడా మీకు ఆల్రెడీ చెప్పాను నేను. ఆల్జీబ్రిక్ ఎక్స్ప్రెషన్లోనేమో నెంబర్స్, వేరియబుల్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. మ్యాథమెటికల్ స్టేట్మెంట్లో ఓన్లీ నెంబర్స్ అండ్ సింబల్స్ ఉంటాయి. ఇప్పుడు ఇది ఒక స్టేట్మెంట్. ఇప్పుడు ఈ స్టేట్మెంట్లో దగ్గర 4 నెంబర్స్ ఉన్నాయి, 3 సైన్స్ ఉన్నాయి. ఇప్పుడు దీని మొత్తాన్ని నేను సింప్లిఫై చేసా. అంటే ఇప్పుడు చూడండి, ఫస్ట్ బోర్డ్ మాస్ యూజ్ చేస్తాం. 6 / 3 అంటే 2 × 3 + 6 / 3 2. డివైడెడ్ బై తర్వాత ఏం వాడతాం? మల్టిప్లికేషన్. అంటే 2 × 3 = 6 + 2 సో 8. అంటే నీకు ఫైనల్గా ఏమొచ్చింది? ఒక నెంబర్ వచ్చింది. ఈ నెంబర్ని మనం ఏమన్నాం? వాల్యూ ఆఫ్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్. చూడండి, ఇక్కడ మ్యాథమెటికల్ స్టేట్మెంట్ని మనం సింప్లిఫై చేస్తే ఏమొచ్చింది? ఒక వాల్యూ వచ్చింది. దీన్ని వాల్యూ ఆఫ్ ద మ్యాథమెటికల్ స్టేట్మెంట్ అన్నాం. అలాగే ఈ పాలినామియల్ని మనం సింప్లిఫై చేస్తే మనకు ఒక నెంబర్ వస్తుంది. బట్ దానికి కొన్ని కండిషన్స్ ఉంటాయి. ఇప్పుడు రీఛార్జ్ చేస్తాం. రీఛార్జ్ చేసినప్పుడు వాడు ఏం చెప్తాడు? కండిషన్స్ అప్లై. ఇక్కడ కూడా ఈ పాలినామియల్ నుంచి మనకు ఒక నెంబర్ వస్తుంది, కానీ కొన్ని కండిషన్స్ ఉంటాయి అండ్ కొన్ని సందర్భాల్లో అది పాసిబుల్. వాట్ ఆర్ ద సిచ్యువేషన్స్? ఐ విల్ బి ఎక్స్ప్లెయిన్, నో ప్రాబ్లం. ఈ నెంబర్ని ఏమంటామంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అంటాం. ఓకేనా? రైట్. నవ్వు ఇక్కడ అన్ని నెంబర్సే ఉన్నాయి అండ్ సింబల్స్ కూడా మనం సింప్లిఫై చేస్తే మనకి ఒక నెంబర్ వచ్చేసింది. నో ఇష్యూ, అసలు దీంట్లో ప్రాబ్లమే లేదు. ఎందుకంటే అన్ని నెంబర్సే కాబట్టి ఈజీగా సాల్వ్ చేస్తాం. మరి ఇక్కడికి వస్తే, సార్ మరి ఇక్కడ ఒక వేరియబుల్ ఉంది కదా, అది నెంబర్ కింద ఎలా మారుతుంది? వేరియబుల్ నెంబర్ కింద ఎలా మారుతుందంటే, ఇక్కడ మనం ఒక విషయాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా, అదే నథింగ్ బట్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. వాల్యూ ఆఫ్ ద
వేరియబుల్. ఇది అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ డిపెండ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ డిపెండ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద. సార్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటే ఏంటి? ఇందులో ఉన్న వేరియబుల్ ఉందా, ఇక్కడ ఉన్న వేరియబుల్ ఏంటి ఎక్స్. ఈ ప్లేస్లో వాడు ఒక సర్టెన్ నెంబర్ని ఇస్తాడు. హీ గేవ్ ఎ సర్టెన్ నెంబర్, ఒక నెంబర్ని ఇస్తాడు, ఖచ్చితంగా ఇస్తాడు. వెన్ హీ గివెన్ దట్ నెంబర్ దెన్ ఓన్లీ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అప్లికబుల్. ఎప్పుడైతే వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇస్తాడో అప్పుడే మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ని ఫైండ్ అవుట్ చేయగలుగుతాం. వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఇచ్చినప్పుడు మాత్రం మీకు ఏం చెప్పా, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలంటే ఏం కావాలని చెప్పా, కండిషన్ అప్లై అన్న. ఏంటా కండిషన్? వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఖచ్చితంగా ఉండాలి. వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ లేకపోతే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ని మనం ఫైండ్ అవుట్ చేయలేము. సో ఫస్ట్ ఇక్కడ మనకి 2 కండిషన్స్ ఉండాలి. ఎప్పుడైనా వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేయాలి అంటే నెంబర్ 1 వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటే వాడిచ్చిన పాలినామియల్లో ఏ వేరియబుల్ అయితే ఉందో ఆ వేరియబుల్కి వాల్యూ అనేది ఇవ్వాలి. అంటే ఖచ్చితంగా వాడి ఇవ్వాలి. ఆ వేరియబుల్ వాల్యూ దగ్గర మాత్రమే మనం వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు ఇంకో చిన్న డౌట్, సార్ మరి ఇప్పుడు 8 తీసుకున్నప్పుడు నాకు ఒక వాల్యూ వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ 8 తీసుకున్నాను, దీంట్లోనే 2 × 8 చూడండి, ఎక్స్ ప్లేస్లో 8 సబ్స్టిట్యూట్ చేసాం, +3 16 + 3 = 19. సో 19 ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 2x + 3 x = 8. ఇదే పాలినామియల్లో ఇఫ్ ఫర్ ఎగ్జాంపుల్ x = 1 ఇచ్చాడు అనుకో, చూడండి అప్పుడు 2 × 1 + 3 2 + 3 = 5. ఇక్కడ మీరు ఒక అబ్జర్వ్ చేస్తే ఒక చిన్న వేరియేషన్ చూడండి. మనం తీసుకున్న పాలినామియల్ సేమ్, పాలినామియల్ మారలేదు, బట్ వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఏమైంది? ఈ కేసులో 19 అయింది, ఈ కేసులో 5 అయింది. అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ డిపెండ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. నెంబర్ 2 ఈ వేరియబుల్ వాల్యూ అనేది ఆప్షనల్, ఏ నెంబర్ అయినా ఇవ్వచ్చు, వాడి ఇష్టం. ప్రిస్క్రైబ్డ్, దే చాయిస్. మనం ఇదే ఇవ్వాలని లేదు, మన రిక్వైర్మెంట్ని బట్టి తీసుకుంటాం. ఇప్పుడు మనకు కొన్ని ప్రాబ్లం క్యాలిక్యులేషన్ చేసేటప్పుడు ఈ వేరియబుల్ వాల్యూని మన చాయిస్ని బట్టి మనం తీసుకుంటాం. సో ఇక్కడ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అనేది ఖచ్చితంగా ఇదే ఉండాలి అని రూల్ ఏం లేదు. ఎందుకంటే మీకు ఆల్రెడీ వేరియబుల్ అని నేను చెప్పాను, ఇట్స్ అన్ ఎంటీ పాకెట్, ఎంటీ స్పేస్, అక్కడ ఏ వేరియబుల్ అని పెట్టుకోవచ్చు. సో ఇక్కడ మనం దేన్నైనా పెట్టుకోవచ్చు. ఈ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ని బట్టి మనకేమొస్తుంది, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ వస్తుంది. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోవాలంటే ఫస్ట్ స్టెప్ ముందు పాలినామియల్ తీసుకోవాలి. నెంబర్ 2 వాడు వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ ఉండాలి. ఈ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ నుంచి మనం ఏం కనుక్కుంటాం, వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కుంటాం. సో వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ డిపెండ్ ఆన్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. అండ్ ఫైనల్గా మనకు వచ్చే వాల్యూ ఏంటంటే ఎప్పుడూ కూడా కాన్స్టెంట్ వస్తుంది. గుర్తుపెట్టుకోండి, మిమ్మల్ని ఎప్పుడైనా సరే ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ అని అడిగితే ఖచ్చితంగా మీకు వచ్చే ఆన్సరు కాన్స్టెంట్, అంటే ఒక నెంబర్ వస్తుంది పక్కాగా 100%. ఎనీ డౌట్స్? సో ఇది నాన్న ఒకసారి ఇక్కడ చూడండి, మళ్ళీ ఒక చిన్నది. ఒక్కోసారి పాలినామియల్ డైరెక్ట్ ఇలా అడగడు, ఎలా అడుగుతాడంటే ఒకసారి ఇక్కడ చూడండి, ఇది చెప్పేసిన ప్రాబ్లమ్స్లోకి వెళ్దాం, మీకు క్లారిటీ వస్తుంది. అందుకని చాలామంది కన్ఫ్యూజ్ అవుతుంటారు, అందుకోసం ఒకసారి ఇక్కడ చూడండి. ఇప్పుడు నేను ఇందా ప్రాబ్లంకి ఏంటి, డైరెక్ట్గా నేను 2x + 3 రాశాను ఇలా కదా. ఒక్కొక్కసారి వాడు ఏం చేస్తాడంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ కనుక్కోమన్నప్పుడు 2x + 3 అని డైరెక్ట్ ఇవ్వడు. ఇఫ్ p ఆఫ్ x = 2x + 3 అంటే దీని అర్థం ఏంటంటే ఇక్కడున్న వేరియబుల్ ఉంది చూసారా, ఈ పాలినామియల్లో ఈ వేరియబుల్ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అసలు సింపుల్ అండి. ఇప్పుడు సపోజ్ p ఆఫ్ y అన్నాడు అంటే దాని అర్థం ఏంటి, ఈ పాలినామియల్లో ఖచ్చితంగా చూడండి వైస్తో ఉంటుంది. ఇక్కడ ఏ వేరియబుల్ అవుతుందో ఆ పాలినామియల్లో వేరియబుల్ ఉంటుంది. ఓకేనా? తర్వాత ఇప్పుడు ఇక్కడ ఇంకోటి చూడండి, p ఆఫ్ z = 2z + 3. ఒకవేళ మిమ్మల్ని ఇలా అడిగాడు, p ఆఫ్ x = 2x³ + 3x² + 8 ఉంది. బాగా చూడండి నాన్న,
నన్ను ఏం ఫైండ్ అవుట్ చేయమన్నాడు, పి ఆఫ్ జెడ్ ఫైండ్ అవుట్ చేయ. పి ఆఫ్ జెడ్ అంటే వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. ఎలా అంటే దాన్ని సింపుల్గా చెప్తున్నా, ఇక్కడ ఏ వాల్యూ అయితే ఉందో అది వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఏ వాల్యూ అయితే ఉందో అది వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. అంటే సార్ మరి జెడ్ కూడా వేరియబులే కదా. నేను ఇక్కడ మీకు ఏం చూపిస్తున్నా అంటే డిఫరెన్స్ ఎలా ఉంటుందో చూపిస్తున్నా. అంటే ఈ జెడ్ అంటే ఇక్కడ ఉన్న వాల్యూ ఎలా మారుతుందో మీకు చెప్తున్నా. ఒకసారి కేర్ఫుల్గా చూడండి. ఇప్పుడు ఎక్కడైతే ప్లేస్లో ఎక్స్ ఉందో ఆ ప్లేస్లో మనం ఏం పెట్టాలి, జెడ్. అంటే పి ఆఫ్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ, చూడండి ప్రతి ఎక్స్ ప్లేస్లో జెడ్ పెట్టాలి, 2z³ ప్లస్ 3z² ప్లస్ 8. ఒకవేళ పి ఆఫ్ జెడ్ బదులు పి ఆఫ్ 2 ఫైండ్ అవుట్ చేయమన్నాడు. అంటే వేరియబుల్ ఎంత ఇచ్చాడు, 2. అంటే ఇప్పుడు చూడండి ఈ జెడ్ ఉన్న ప్లేస్లో ఏం పెట్టాలి, 2 పెట్టాలి. ఆటోమేటిక్గా వేరియబుల్ ఉన్న ప్రతి ప్లేస్లో కూడా మనం ఏం చేస్తాం, 2 పెడతాం. అంటే 2 ఇంటూ 2³ ప్లస్ 3 ఇంటూ 2² ప్లస్ 8. చూడండి నేనేం చేయలేదు, వాడి వేరియబుల్ ప్లేస్లో ఏ నెంబర్ అయితే ఇచ్చాడో దాన్నే మనం సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వచ్చాం. వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ ఇలా కూడా అడుగుతున్నాను ప్రతిసారి. ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ హెడ్డింగ్ ఇవ్వడు, జస్ట్ సింపుల్గా పి ఆఫ్. అంటే మీకు సార్ అసలు పి అంటే ఏంటి సార్, పి ఆఫ్ ఎందుకు రాస్తున్నాం, పి అంటే ఏం లేదు, పాలినామియల్ ఆఫ్ ఎక్స్. అంటే ఇది ఎక్స్తో ఉన్న పాలినామియల్ అని అర్థం. ఇదేంటిది, పి ఆఫ్ వై, పాలినామియల్ ఆఫ్ వై, ఈ వైతో ఉన్న పాలినామియల్. పి ఆఫ్ జెడ్, ఇది పాలినామియల్ ఆఫ్ జెడ్. పి అంటే ఏం లేదన్నా అది పాలినామియలే. సో ఒకసారి చెక్ చేసుకోండి, దీని మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఓకేనా, ఇప్పుడు దీని మీద ప్రాబ్లమ్స్ ఎట్లుంటే చూద్దాం. ఇప్పుడు ఎలా ఇస్తారంటే ఫస్ట్ పాలినామియల్ ఇస్తాడు, సమ్ 3x³ ప్లస్ 2x² ప్లస్ 8x ప్లస్ 4. ఫైన్ అంటే ఈ మోడల్ ఫస్ట్ అడిగే క్వశ్చన్, ఫైన్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 3x³ ప్లస్ 2x² ప్లస్ 8x ప్లస్ 4 ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2. జనరల్గా నార్మల్గా ఇచ్చే క్వశ్చన్ అయితే ఇది నాన్న, నార్మల్గా ఇచ్చే క్వశ్చన్ అయితే ఇది. ఏంటిది, ఫైండ్ ద వాల్యూ ఆఫ్ ద పాలినామియల్ 3x³ ప్లస్ 2x² ప్లస్ 8x ప్లస్ 4 ఎట్ x ఈజ్ ఈక్వల్ టు 2. ఇక్కడ మీరు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా ప్రాబ్లమ్ సాల్వ్ చేసేటప్పుడు ఎప్పుడు వాల్యూ అన్నా కూడా అసలు కన్ఫ్యూజన్ లేని స్టెప్ నానా. ఇక్కడ వేరియబుల్ ఏముంది, ఎక్స్ ఉంది. ఇక్కడ ఎంత ఉంది, ఎక్స్. ప్రతి ఎక్స్ ఉన్న చోట ఆ ఎక్స్ రిమూవ్ చేసి ఇది రాయాలి. జస్ట్ రీప్లేస్ ద గివెన్ వేరియబుల్ విత్ గివెన్ నెంబర్. చూడండి ఇక్కడ ఫస్ట్ 3కి 3 ఉంచా, ఏం మార్చలేదు. ఇక్కడ ఎక్స్ ఉంది కదా, ఎక్స్ ప్లేస్లో బ్రాకెట్ పెడుతున్నా, ఎందుకంటే 3కి దానికి మధ్యలో గ్యాప్ ఉండాలి కదా. ఎంత ఇచ్చాడు, 2, పైన 3 అయిపోయింది. ప్లస్ 2 మళ్ళీ ఎక్స్ ప్లేస్లో 2² ప్లస్ 8 ఇంటూ 2 ప్లస్ 4. చూడండి నేనేం చేయలేదు, ఈ పాలినామియల్లో ఎక్కడెక్కడ ఎక్స్ ఉందో ఆ ప్లేస్ని 2తో రీప్లేస్ చేసి అంతే. జస్ట్ ఐ రీప్లేస్డ్ ద వాల్యూ ఆఫ్ ఎక్స్ బై 2. నౌ సింప్లిఫికేషన్, 3 ఇంటూ 2³ అంటే ఏంటి, 2 ఇంటూ 2 ఇంటూ 2 ప్లస్ 2 బ్రాకెట్లో 2² ఉంది కదా, 2 ఇంటూ 2 ప్లస్ 8 2 జా 8 బ్రాకెట్ అంటే అంతే బట్ ఇంటూ 8 2 జా 16 ప్లస్ 4. నౌ 3 ఇంటూ 8 ప్లస్ 2 ఇంటూ 4 ప్లస్ 16 ప్లస్ 4. సో 3 8 జా 24 ప్లస్ 8 ప్లస్ 16 ప్లస్ 4. ఓకే, 24 plus 8, 32, 42, 48 plus 4, 52. This should be the answer. So, the value of the polynomial 3x³ plus 2x² plus 8x plus 4 at x is equal to 2. Then the value of the polynomial is 52. 24, 8, 16. Okay, done. ఇది ఆన్సర్. నేను ఇందా చెప్పిన కండిషన్స్ అన్ని చూడండి. ఫస్ట్ పాలినామియల్ ఉందా లేదా, ఉంది. నెక్స్ట్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ 2 ఉందా లేదా, ఉంది. మనకు వచ్చిన ఆన్సర్ ఏమొచ్చింది, కాన్స్టెంట్ వచ్చిందా. ఈ విధంగా మనం సాల్వ్ చేయాలి. చెక్ ఇట్ వన్స్. ఓకేనా, ఈ క్వశ్చన్ చూడండి. ప్రాబ్లం ఇలా అడుగుతుంటారు జనరల్గా, పి ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2x³ మైనస్ 8x² ప్లస్ 9. ఫైన్ పి ఆఫ్ 0 అండ్ పి ఆఫ్ -2. ఫస్ట్ ఏం ఫైండ్ అవుట్ చేద్దాం, పి ఆఫ్ 0 అంటే ఏం లేదు, ఎక్స్ ఉన్న ప్రతి చోట ఏం పెట్టుకోవాలి, 0 పెట్టుకోవాలి. 2 ఇంటూ 0 హోల్ క్యూబ్
minus 8 into 0 square plus 9. So 2 into 0 whole cube ante it should be 0 minus 8 into 0 plus 9. So the answer will be 9. నెక్స్ట్ ఏముంది p ఆఫ్ -2. చూడండి ఏం లేదు, ఇక్కడ p ఆఫ్ -2 ఇచ్చాడంటే x వాల్యూ -2 ఇచ్చాడని అర్థం, సింపుల్. సో మనం ఏం సబ్స్టిట్యూట్ చేద్దాం, చూడండి x ఉన్న ప్లేస్లో పెడుతున్నా 2 ఇంటూ, మీకు ఇంకొంచెం అర్థం అయ్యేటట్టు ఇది పెడుతుంది చూడండి, x ఉన్న ప్లేస్లో ఏం పెడుతున్నా -2 హోల్ క్యూబ్ minus 8 into -2 whole square plus 9. చూడండి x ఉన్న ప్రతి చోట నేను ఏం పెట్టా, x ఉన్న చోట -2 పెట్టా. క్లియరా? ఇప్పుడు చూడండి సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ మైనస్ ఉన్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చేయాలి నాన్న. -2 ఇంటూ -2 ఇంటూ -2 minus 8 into -2 into -2 plus 9. Now 2 into minus into minus plus plus into minus minus. గుర్తుపెట్టుకోండి, మైనస్లో ఆడ్ ఉన్నప్పుడు మైనస్ వస్తుంది, మైనస్ ఈవెన్ ఉన్నప్పుడు ప్లస్ వస్తుంది. 2 to the 4, 4 to the 8, minus 8 into plus 4 plus 9. So minus 16 minus plus into minus minus 32 plus 9. So it should be minus 48 plus 9. Simplify చేస్తే ఎంత వస్తుంది, minus 48 plus 9. ఆపోజిట్ సైన్స్ కాబట్టి సపరేట్ చేయాలి. టేక్ బారో 3, 18, 9, 39. సో ఆన్సర్ ఈస్ minus 39. దిస్ షుడ్ బి ద ఆన్సర్. సో ఇక్కడ ఏమవుతుంది, దీని క్యాలిక్యులేషన్ ఒకసారి ఇక్కడ చూడండి, minus 48 plus 9, that is equal to minus 39. So the value of this polynomial is minus 39. ఇలా సాల్వ్ చేయాలి నాన్న, ఏం లేదు, ఎక్కడ x ఉంటే అక్కడ అది వాల్యూ పెట్టుకొని చేయాలి. ఒకవేళ ఇక్కడ రేషనల్ నెంబర్స్ ఇచ్చాడు అనుకోండి, ఒకటి అది కూడా చూద్దాం, మీకు క్లారిటీ వస్తుంది. చెక్ ఇట్ వన్స్. ఈ మధ్య 10th క్లాస్లో కూడా ఈ మోడల్ ఒక లెక్క ఉంటుంది నాన్న, అంటే పాలినామియల్స్ ఏముండదు బట్ ప్రొసీజర్ అంటే ఇలాంటి ప్రాబ్లం ఉంటుంది. ఇక్కడ ఏంటంటే p ఆఫ్ z అంటే జడ్తో ఉన్న ఒక పాలినామియల్ని ఇచ్చాడు. అందులో మనకి ఇచ్చిన క్వశ్చన్ చూడండి, 2 వాల్యూస్ని మధ్యలో యాడ్ చేయమన్నాడు. అంటే p ఆఫ్ -1ని ఫైండ్ అవుట్ చేయాలి, నెక్స్ట్ p ఆఫ్ 1/2ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఏం చేద్దామంటే p ఆఫ్ -1ని చేద్దాం. ఇక్కడ చూడండి ఒకసారి, p ఆఫ్ -1 అంటే జడ్ ఉన్న ప్రతి చోట్ల ఏం పెట్టుకోవాలి, -1. సో -1 హోల్ క్యూబ్ మైనస్ జడ్ -1 స్క్వేర్ ప్లస్ -1 ప్లస్ 1. సో ఇక్కడ -1 హోల్ క్యూబ్ అంటే -1 ఇంటూ -1 ఇంటూ -1 మైనస్ -1 ఇంటూ -1 ప్లస్ ఇంటూ మైనస్ -1 ప్లస్ 1 -1 మైనస్ ఆఫ్ ప్లస్ 1 -1 ప్లస్ 1. సో -1 -1 -1 ప్లస్ 1. సో -3 ప్లస్ 1 దట్స్ ఈక్వల్ టు -2. అంటే p ఆఫ్ -1 వాల్యూ ఎంత వచ్చింది నాకు, -2. గుడ్. ఇప్పుడు 1/2 చూడండి, p ఆఫ్ 1/2, p ఆఫ్ 1/2 దీన్ని ఫైండ్ అవుట్ చేస్తే ఫస్ట్ ఏముంది 1/2 జడ్ కదా, 1/2 హోల్ క్యూబ్ ప్లస్ మైనస్ 1/2 హోల్ స్క్వేర్ ప్లస్ 1/2 ప్లస్ 1. సో ఇప్పుడు 1/2 హోల్ క్యూబ్ అంటే 1/2 ఇంటూ 1/2 ఇంటూ 1/2 మైనస్ 1/2 ఇంటూ 1/2 ప్లస్ 1/2 ప్లస్ 1. సో 1/8 ఇవన్నీ మీకు ఆల్రెడీ నేను ఫ్రాక్షన్ దాంట్లో చెప్పాను, సో ఇక్కడ రిపీట్ చేయట్లేదు. 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1. సో 1/8 మైనస్ 1/4 ప్లస్ 1/2 ప్లస్ 1. ఇక్కడ ఏదంటే బై 1 ఉన్నట్టు. మీకు ఆల్రెడీ దీన్ని మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, అన్లైక్ ఫ్రాక్షన్. దీనికి ఏం చేయాలి, ఫస్ట్ ఎల్సిఎం చేయాలి. ఎల్సిఎం ఏమవుతుంది, 2, 4, 8 డినామినేటర్స్కి. సో ఫస్ట్ 2 తీసుకుంటాం, 1, 2, 2, 4 జా, అగైన్ 2, 1, 1, 2. సో ద ఎల్సిఎం ఈస్ 2 to the 4, 4 to the 8. సో ఎల్సిఎం 8. 8 టేబుల్లో 8 ఎన్నిసార్లు పోతుంది, 1 జా, 1 into 1. సో 1,
మైనస్ 4 2 జా 2 ఇంటూ 1 ప్లస్ 4 ఇంటూ 1 ప్లస్ 1 ఇంటూ 8. సింప్లిఫై చేస్తే 1 మైనస్ 2 ప్లస్ 4 ప్లస్ 8/8. 8 plus 4, 12 plus 1, 13 minus 2. It should be 11/8. ఇది దేనికన్నట్లు P of 1/2. ఇప్పుడు మనం ఏం కనుక్కోమన్నాడు? P of -1 ప్లస్ P of 1/2. అంటే ఇక్కడ చూడండి. సో P of -1 ప్లస్ P of 1/2. P of -1 ఎంత? -2 ప్లస్ P of 1/2 ఎంత వచ్చింది? 11/8. అగైన్ ఎల్సిఎం ఏమవుతుంది? 8. సో -2 ఇంటూ 8 ప్లస్ 1 ఇంటూ 11. సో -16 ప్లస్ 11 ఈక్వల్ టు -5/8. సో ద వాల్యూ ఆఫ్ దిస్ పాలినామియల్ ఈస్ -5/8. ఇలా సాల్వ్ చేయాలన్న. చూడటానికి చాలా పెద్దగా ఉంటుంది, బట్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్తే వెరీ 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 ఈజీ. సో P of -1 ప్లస్ P of 1/2 వాల్యూ -5/8. ఇక్కడ చూడండి, P of -1 వాల్యూ -2, P of 1/2 వాల్యూ ఇట్ షుడ్ బి 11/8. ఈ మొత్తాన్ని ఇక్కడ ఒకవేళ ప్లస్ కాకుండా మైనస్ ఇస్తే మనం ఏం చేస్తాం? మైనస్ చేస్తాం. ఇంటూ చేస్తే మల్టిప్లై చేస్తాం, డివైడ్ చేస్తే డివిజన్ చేస్తాం. అంతే తేడా. చెక్ ఇట్ వన్స్ నాన్న. సో ఇవి నాన్న వాల్యూ ఆఫ్ ద పాలినామియల్. అంటే నేను ఒక 3 ఎగ్జాంపుల్సే చెప్పాను, బట్ దీని మీద ఇన్ఫైనైట్ నెంబర్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఎంత ఇంపార్టెంట్ కాన్సెప్ట్ అంటే ఆల్మోస్ట్ మనం చాలా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయడానికి ఈ మోడల్ వాడతాం. ఏం లేదు, డిఫరెంట్ నెంబర్స్, మన బేసిక్ క్యాలిక్యులేషన్స్. ఇప్పుడు నేను ఇక్కడ ఏది కూడా కొత్త క్యాలిక్యులేషన్ చెప్పలేదు మీకు. నేను చాప్టర్స్ ఈ ఇంట్రడక్షన్ మ్యాథ్స్లో చెప్పినప్పుడు మీకు చెప్పాను, నేను అన్లైక్ ఫ్రాక్షన్ ఎడిషన్ వీటి గురించి మీకు నేను డీటెయిల్గా చెప్పడం జరిగింది కదా. ఇక్కడ చూడండి, అవే వాడాను నేను, కొత్త ఏం వాడలేదు. అందుకే మళ్ళీ చెప్తున్నానా, నేను ప్రీవియస్గా ఆల్జీబ్రా కంటే ముందు బేసిక్ క్యాలిక్యులేషన్ చెప్పాను. వాటిని బాగా ప్రాక్టీస్ చేయండి. అవి గనక పర్ఫెక్ట్గా వస్తే మీరు ఏ క్యాలిక్యులేషన్ పార్ట్ చేయడానికైనా మస్తు ఉపయోగపడుతుంది. ఐ హోప్ యూ అండర్స్టాండ్. మీకు గనక ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ మై ఛానల్, షేర్ టు యువర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ అండ్ ఆల్. జై భారత్.